ఎవరు కాపలా ఉండాలంటే, దేవుని దూతల కాపలాగా ఉండాలంటే అందరం మోకాలుని ప్రార్థనలో చేద్దాం అన్నాడు ఎజ్రా. ఎలాంటి ప్రార్థన? 3 దినాలు ఉపవాసం ఉండి మా ప్రయాణానికి, మా ఉద్యోగాలకి, మా కుటుంబానికి, మా చంటి బిడ్డలకు క్యాన్సర్ నుండి, రోగము నుండి, అనారోగ్యము నుండి, పేదరికం నుండి, కరోనా నుండి తప్పించే దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. వీళ్ళు అంటున్నారు, రాజుగారి దగ్గరికి నువ్వు ఏది అడిగినా ఇస్తాడు కదా, ఇంత ఆశ తీసుకొని వెళ్తున్నాము, దొంగలు వస్తారేమో, దోపిడీగాళ్ళు వస్తారేమో, కుక్కలు వస్తాయేమో, నక్కలు వస్తాయేమో, కొంచెం ఈటె ఉంటే బాగుంటుంది, కత్తి ఉంటే బాగుంటుంది, బల్లెం ఉంటే, శానిటైజర్ ఉంటే బాగుంటుంది, మాస్క్ ఉంటే, డాక్టర్లు కూడా ఉంటే. వైద్యులకు పరమ వైద్యుడు మన దేవుడు. హల్లెలూయా. సూక్ష్మజీవి రాకుండా, కరోనా వ్యాధి రాకుండా, రోగాలు రాకుండా, పేదరికం రాకుండా, దోపిడీగాలు రాకుండా, దొంగలు రాకుండా, పాములు రాకుండా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గడాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడొద్దు. మీరు ఆకాశం దేవుణ్ణి చూడండి, హల్లెలూయా. మోకాల్లో ఉండండి, హల్లెలూయా. ఉపవాసం ఉండండి, హల్లెలూయా. అడగండి సహాయం, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ముగించేస్తున్నాను. ఎజ్రా దేనికి బయలుదేరాడంటే, మందిరం కట్టడానికి బయలుదేరలా, మనుషులను కట్టడానికి బయలుదేరాడు. నెహెమ్యానే మందిరం కట్టడానికి వెళ్ళాడు, గోడలు కట్టడానికి వెళ్ళాడు. జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి వెళ్ళి, జాగ్రత్త వినండి, నెహెమ్యా వెళ్ళాడు దేనికంటే పట్టణపు ప్రాకారములు, పట్టణపు గోడలు కట్టడానికి వెళ్ళాడు. జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి వెళ్ళాడు. కానీ ఎజ్రా మనుష్యులను కట్టడానికి వెళ్ళాడు. 3 ఇంపార్టెంటే. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో నీవే దేవుని ఆలయము. చక్కటి మందిరం ఉంది, ఏసీ ఉంది, ఎయిర్ కూలర్ ఉంది, మార్బుల్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఆర్కెస్ట్రా ఉంది, అన్నీ ఉండే. కానీ నిజమైన మనుషులు దేవాలయంగా మారకుండా శిథిలమైపోతున్నారు. కాబట్టి ఈ మందిరం కంటే శ్రేష్టమైన వారు నీవే. ఇది ఉండొచ్చు, కాల్చుపడవచ్చు, ఇది ఉండవచ్చు, కూలిపోవచ్చు, కానీ నిజమైన ఆలయం మనమై ఉన్నాము. హల్లెలూయా. ఇది పాపముతో పడిపోయి ఉండగా, పాపముతో శిథిలమై